ఈ వ్లాగ్ ఏంటంటే తిరుపతిలో ఇది మా థర్డ్ డే అనమాట. ఈరోజు మేము వచ్చేసి కపిల తీర్థం చూడటానికి అయితే వచ్చాము. సో దాని హిస్టరీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కపిల తీర్థంలో శివుడు కపిలేశ్వరుడుగా దర్శనమిస్తాడు. ఇక్కడ శివలింగం కొన్ని యుగాలుగా నాటిదని చెప్తూ ఉంటారు. ఈ లింగం పూర్వం కపిల మహర్షి చేత పూజించబడింది కాబట్టి దీన్ని కపిల తీర్థం అని కూడా అంటారు. ఈ కపిల మహర్షి ఎవరంటే కదమ మహర్షికి అండ్ దేవహూతి దేవికి 10వ సంతానం. బ్రహ్మ పురాణం ప్రకారం కపిల మహర్షి శ్రీ విష్ణు ప్రతిరూపమని చెప్తున్నారు. ఒకనాడు కపిల మహర్షి తపస్సు చేస్తూ ఉండగా అసహజ శివలింగమైన లింగానికి తపస్సు చేస్తూ ఉండగా ఆ శివలింగం రోజు పెరుగుతూ ఉండేది. ఆ లింగం పెరుగుతూ పెరుగుతూ ఒక్కసారిగా భూమిని చీల్చుకొని పైకి వచ్చింది. అలా వచ్చిన తర్వాత ఆ లింగాన్ని చూడటానికి కపిల గోవు గారు అని విష్ణు గోపాలు వచ్చారు. ఈ లింగం పెరగడాన్ని చూసి కపిల గోవు గారు తన పాలుతో అభిషేకం చేశారు. అలాగే తన కాలు గిట్ట లింగంపై పెట్టి మహాదేవ ఇంకా నువ్వు పెరగకు అని అడిగింది. ఇప్పటికీ ఆ లింగం పైన గిట్టకు సంబంధించిన గుర్తులు కూడా ఉంటాయి. కపిల మహర్షి తపస్సు వల్ల ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిచారు కాబట్టి దీన్ని కపిల తీర్థం అని కూడా అంటారు. ఇక్కడ శివయ్య కామాక్షి సమేతంగా కనిపిస్తారు. ఈ టెంపుల్ని చోళులు కట్టారని అయితే చెప్తున్నారు. ఈ టెంపుల్లో విఘ్నేశ్వరుడు, శ్రీకృష్ణుడు, అగ్నేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, కార్తికేయుడు దర్శనమిస్తారు. సహస్రలింగేశ్వరుడు కూడా మనకి దర్శనమిస్తారు ఈ టెంపుల్లో. ఇక్కడ ఉన్న శివయ్యని అగ్నిదేవుడు కూడా పూజించారని చెప్తున్నారు. అందుకే దీన్ని అగ్నిలింగం అని కూడా అంటారంట. అక్కడ పక్కన జలపాతం కనిపిస్తుంది. ఆ జలపాతం శివుని జటాజూటం నుంచి వచ్చిందని, శివుని జటాజూటంలో నుంచి ఒక దార అంటండి. ఆ జలపాతం అయితే చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ పైన నుంచే కనిపిస్తుంది అనమాట. నీకు చూపిస్తాను విజువల్స్ అయితే చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంది. అంతేకాదు కొంతమంది అయితే పాతాళం నుంచి ఉబ్బికి వస్తుంది జలపాతం అయితే అని అంటారు. ఇక్కడ మనకి టెంపుల్ ముందే ఒక ఆంజనేయ స్వామి అయితే కనిపిస్తారు. చెప్పాను కదండి ఆంజనేయ స్వామి కూడా మనకి దర్శనమిస్తారని. ఫస్ట్ మనకి ఎంట్రన్స్లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఆయన్ని దర్శించేసుకొని మనం లోపలికి అయితే ఎంటర్ అవ్వాలన్నమాట. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది అసలు. అండ్ మనకు అలా వెళ్తూ ఉండగా ఇక్కడ నుంచి మనకి జలపాతం అయితే కనిపిస్తుంది. చూడండి విజువల్స్ అయితే మీకు చూపిస్తాను క్లియర్గా, చాలా బాగుంది. దీన్ని కపిలేశ్వర ఆలయం అని అంటారు. ఇదైతే చిన్న పార్క్ లాగా ఉంటుంది మనకి పక్కన.